హనుమాన్ జయంతి సందర్భంగా ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి హనుమాన్ శోభాయాత్ర తిరుపతి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ మరియు బజరంగ్ దళ్ నాయకులు హాజరయ్యారు। ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంలో కొలువైన హనుమాన్ విగ్రహాన్ని భాను ప్రకాష్ రెడ్డి లలితపీఠం స్వామీజీ జెండా ఊపి ప్రారంభించారు। బజరంగ్ దళ్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు రామదండ వలె ద్విచక్ర వాహన ర్యాలీగా హనుమంతుని వాహనం వెంట కదిలి తిరుపతి పురవీధుల్లో రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి జై శ్రీరామ్ అంటూ శోభాయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। जय राम जय जय राम श्री राम 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 जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय నమస్కారాలు మిత్రులారా, ఇంకా 2
2 నిమిషాల్లో మన శోభాయాత్ర బయలుదేరుతుంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెలసి ఉన్నటువంటి తిరుపతిలో అత్యంత వైభవంగా ఈ శోభాయాత్రను నిర్వహించుకుంటున్నాం. మన స్వామీజీ చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 3 సార్లు జై శ్రీరామ్, 2 చేతుల పైకి గట్టిగా చెప్పాలి. ఇది యుగ యుగాలుగా మనం చేసుకుంటున్నటువంటి సాంప్రదాయాలు. ఈ మధ్య కాలంలో ఒక కొత్త వరవడి వచ్చింది. తాళాలు కొట్టకూడదు, తప్పట్లు కొట్టకూడదు, పాటలు పెట్టుకోకూడదని చెప్పే అధికారం ఎవరికి లేదని నేను చెప్తున్నా మిత్రులారా. కొన్ని సంవత్సరాలుగా మనం చేసుకునేటువంటి శోభాయాత్రలో హిందూ పద్ధతిలో మన కీర్తనలు